హాయ్ ఫ్రెండ్స్, నేను డాక్టర్ కుమార్. మనం ఆయుర్వేదంలో ముఖ్యంగా దినచర్య, ఋతుచర్య మరియు మనిషి మన జీవన విధానంలో ఏ విధంగా మనం అలవాట్లను అలవరుచుకోవాలి, మరియు ఏ విధంగా ఆహారాన్ని స్వీకరించాలి, ఏ విధంగా వ్యాయామం చేయాలి అనేది చక్కగా వివరించినారు. ఈ విధంగా పూర్వకాలంలో 500 సంవత్సరాల క్రితం వారు పాటించిన ఆహార నియమాలు కానీ, చరుకుడు సుశ్రుతుని కాలంలో వాళ్ళు చేసిన దినచర్య, ఋతుచర్యల పరంగా వాళ్ళు ఏదైతే ఆహార పానీయాలు కానీ కాలానుగుణంగా ఆహారను వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈరోజు మనం తీసుకునే ఆహారములు మరియు బయట మనము ఈరోజు పూర్తిగా మనం ఆహారం తీసుకునే పద్ధతిని విస్మరించినాం. ఎక్కడైనా బేకరీ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, టైంకు ఏది దొరికితే అది తినేస్తే మనకు సరిపోతుందనే ఉద్దేశంతో మనము ఆహారాన్ని తీసుకుంటుంటాం. అయితే ఈ విధంగా చేయడం వల్ల మన ఆయుర్వేదం ప్రకారం జాఠరాగ్ని అనేది మందగించి ఆ ఆహారము సరిగా పాచనం కాక అది మనకు విషంగా ప్రవర్తించి మనం శరీర భాగాలైన వాతంతో కూడిన శరీర భాగాలకు చేరుకొని మనకు నొప్పులు వచ్చుటకు చాలా ప్రమాదంగా తోచుతుంది. అయితే ఆహారపు అలవాట్లే కాకుండా మనం సరిగా నిద్రపోకపోవడం కూడా ఒక కారణంగా ఉన్నది. ఎందుకంటే కొందరు ఈ మన సెల్ ఫోన్స్ వచ్చిన తర్వాత, ఈ మీడియా వచ్చిన తర్వాత ఈ వారు సరిగా నిద్రపోకపోవడం మరియు వాటితో రాత్రి 12 గంటల వరకు కానీ మరియు తెల్లారి లేటుగా లేవడం అట్లా జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే నిద్రపోకుండా ఈ విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారో వారు ఖచ్చితంగా బరువు పెరగడం, వారి శరీరాకృతిలో ఆహార నియమాలు మరియు ఈ కాలానుగుణంగా వాళ్ళు సేవించిన ఆహార పదార్థాలను మనం చాలా జాగ్రత్తగా వాళ్ళు పాటించిన తీరును చూస్తే ఈరోజు అట్లాంటి ఆహార పదార్థాలు జీవన విధానం కనుక మనం చేపట్టినట్టయితే ఫస్ట్ ఆయుర్వేదం అనేది ముందు మనకు వ్యాధులను రాకుండా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుటకు మనకు ముఖ్యంగా మనం చేయవలసిన పద్ధతులు కరెక్ట్గా చేస్తే మనకు రాబోయే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. జీవన విధానంలో మార్పు కారణంగా మన శరీరంలో ఒక వ్యాధి క్షమత్వ శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది దెబ్బతినడం వల్ల చాలా విధమైన బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ త్వరితగతిన మన శరీరంలో ప్రవేశించి తీవ్ర అస్వస్థతకు గురై చాలా నొచ్చున్నారు. ఈ క్రమంలో మనం ఆయుర్వేదం అలవర్చుకోవడం అనేది ఒక ఉత్తమ మార్గంగా ప్రస్తుతం మనకు తోచుతున్నది. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఏన్షియంట్ ఇండియన్ మెడికల్ సైన్స్ ఛానల్ తరపున స్వాగతం. నేను మీ డాక్టర్ కుమార్ డుంగ్రోతు. ఈ రోజు మనం ఆయుర్వేద దినచర్య గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుర్వేదం జీవితానికి సంబంధించిన శాశ్వతమైన శాస్త్రం. ఆయుర్వేదం యొక్క లక్ష్యం ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మరియు వ్యాధిని నయం చేయడం. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అటువంటి లక్ష్యాన్ని సాధించడానికి ఆయుర్వేదంలో మార్నింగ్ వాక్ వంటి కొన్ని విషయాలను అనుసరించడానికి దినచర్య ఒకటి. వీటితో పాటు నస్య, స్నాన, అభ్యంగ, తాంబూల సేవ వంటి ఇతర విభిన్న విధానాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదం వివిధ వ్యాధులకు చికిత్సను సూచించడమే కాకుండా ఒకరి ఆరోగ్యాన్ని నిరోధించడమే దాని ప్రధాన లక్ష్యం. అనేక ఆహార మరియు జీవనశైలి సంబంధిత నియమాలు మరియు నిబంధనలు ఆరోగ్య నివారణ కోసం ఆయుర్వేద శాస్త్రీయ గ్రంథాలలో వివరించబడ్డాయి. దినచర్య అనేది చాలా మంది ఆయుర్వేద ఆచార్యులచే దినచర్యను అనుసరించాల్సిన మొదటి మరియు ప్రాథమిక జీవన విధానం. దినచర్య ప్రకారం సూర్యోదయానికి ముందే నిద్రలేవడం ముఖ్యం. ఉదయం 4 నుంచి 5 వరకు మధ్య సమయం మేల్కొలపడానికి అనువైన సమయంగా పరిగణించబడుతుంది. ఈ వేకువజామున వాత దోషం ప్రబలంగా ఉంటుంది మరియు వాతావరణంలో ఉన్న శక్తి మిమ్మల్ని మేల్కొలపడానికి సులభతరం చేస్తుంది. అంతేకాకుండా శరీరానికి మరియు ఆత్మకు అవసరమైన శాంతి మరియు తాజాదనం కొంత మొత్తంలో ఉన్న రోజు యొక్క సమయం. మంచం నుండి లేవడానికి ముందు మీరు ప్రార్థన చేయాలి. బ్రహ్మ ముహూర్త జాగరణ. మలోత్సర్గ విధి.
దంతధవన, జిహ్వానిర్లేఖన, గండూష, కబలం, అంజన, ధూమపాన, నస్యం, వ్యయమ, అభ్యంగ, మూర్ధతైల, పాదాభ్యంగ, శిరోభ్యాంగ, ఉద్వర్తన, స్నాన, వస్త్రధారణ విధి, భోజన విధి. ఉదయం మేల్కొలపడం అత్యంత సాత్వికమైన, ప్రశాంతమైన మరియు నిశ్చలమైన సమయం అయిన రోజు వాత సమయంలో సూర్యోదయానికి 2 గంటల ముందు మేల్కొలపడానికి అనువైన సమయం. ఇది ఆధ్యాత్మిక సాధన మరియు అభ్యాసానికి కూడా అనువైనది. ఎలిమినేషన్: 1 గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగడం మరియు ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రేగులను ఖాళీ చేయడం ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎక్కువసేపు వేచి ఉండటం వలన శరీరంలో అసమతుల్యతను కలిగించే లేదా టాక్సిన్స్ పెరుగుదలకు దారితీయవచ్చు. ఇంద్రియ అవయవాలను శుభ్రపరచడం, కళ్ళు కడుక్కోవడం మరియు పళ్ళు తోముకోవడం, నాలుకను తురుముకోవడం, ఆయిల్ పుల్లింగ్, నస్య లేదా నేతి పోతి మరియు చెవులను శుభ్రపరచడం వంటివి కూడా ఆయుర్వేద చికిత్సలుగా సిఫార్సు చేయబడ్డాయి. ఇవి అన్ని ఇంద్రియ అవయవాలను సమర్థవంతంగా శుభ్రపరుస్తాయి. అభ్యంగ: పూర్తి శరీర ఆయిల్ మసాజ్ క్రమం తప్పకుండా చేయడం వల్ల శరీరానికి పోషణ మరియు బలం చేకూరుతుంది, రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది మరియు అకాల వృద్ధాప్యాన్ని నిరోధిస్తుంది. వ్యాయామం: ఏదైనా వ్యాయామం లేదా యోగా యొక్క క్రమమైన అభ్యాసం కణజాలం యొక్క ప్రసరణ మరియు ఆక్సిజన్ను మెరుగుపరుస్తుంది, అగ్నిని బలపరుస్తుంది, శరీరాన్ని టోన్ చేస్తుంది మరియు శరీరాన్ని పునరుజ్జీవింపజేస్తుంది. స్నానం: వ్యాయామం తర్వాత స్నానం చేయాలి. స్నానానికి గోరువెచ్చని నీటిని వాడటం మంచిది. ధ్యానం: స్వీయ అవగాహన పెంచడంలో సహాయపడటానికి మరియు అవాంఛిత ఆలోచనల నుండి మనస్సును శుభ్రపరచడానికి ధ్యానం దినచర్యలో కీలకమైనది. అల్పాహారం: అల్పాహారం వెచ్చగా, పోషకంగా మరియు సంపూర్ణంగా ఉండాలి. రాత్రిపూట ఉపవాసం తర్వాత ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారం తప్పనిసరి. అల్పాహారం మానేయడం వల్ల శరీరంలోని శక్తి తగ్గిపోతుంది మరియు నీరసాన్ని ప్రేరేపిస్తుంది. మధ్యాహ్న భోజనం: మధ్యాహ్న భోజనం రోజులో అత్యంత భారీ భోజనంగా ఉండాలి మరియు ఈ సమయంలో సూర్యుడు మరియు అగ్ని లేదా జీర్ణాశయం అత్యంత బలంగా ఉన్నందున మధ్యాహ్నం 12 లేదా 2 గంటల మధ్య తీసుకోవాలి. లంచ్ స్కిప్ చేయడం లేదా లేట్ లంచ్ చాలా మెటబాలిక్ డిజార్డర్స్ కి కారణం కావచ్చు. నడక: జీర్ణక్రియను ప్రోత్సహించడంలో సహాయపడటానికి భోజనం తర్వాత కొద్దిసేపు నడవడం కూడా మంచి పద్ధతిగా సిఫార్సు చేయబడింది. రిలాక్స్: సూర్యాస్తమయం రోజులోని మరొక సాత్విక సమయంగా పరిగణించబడుతుంది మరియు ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం కోసం ఉపయోగించాలి. విశ్రాంతి తీసుకోవడానికి మరియు ప్రశాంతంగా ఉండటానికి కూడా ఇది ముఖ్యమైన సమయం. రాత్రి భోజనం: నిద్రపోయే ముందు శరీరానికి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడటానికి మరియు తద్వారా అమానుషంగా పెరగకుండా నిరోధించడానికి రాత్రి భోజనం కనీసం 3 గంటల ముందు తీసుకోవాలని ఆయుర్వేదం సిఫార్సు చేస్తుంది. రాత్రి భోజనం కూడా లంచ్ కంటే తేలికగా ఉండాలి. నిద్ర: ఆయుర్వేదం ప్రకారం రాత్రి 10 గంటలకు నిద్రపోవడం అత్యంత శ్రేష్టమైనది, ఎందుకంటే ఇది శరీరం సహజంగా బరువుగా భావించే రోజు యొక్క కఫా సమయం. రాత్రి 10 గంటల తర్వాత నిద్రపోవడం కష్టంగా ఉండే తదుపరి యాక్టివ్ పిట్టా సమయం. ఈ సిఫార్సు చేసిన సమయానికి నిద్రపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం నిద్ర లేవడానికి 6 నుండి 8 గంటల వరకు తగినంత నిద్ర వస్తుంది.